ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. వచ్చేసి సండే. సో సండే ఈరోజు లేట్ లేచిన, పిల్లలు కరాటేకి కూడా వెళ్ళలేరు. నిన్న యాక్చువల్గా 4 o'clock వాళ్ళ సార్ క్లాసెస్కి రమ్మన్నాడంట. కాకపోతే వేరే వాళ్ళ బర్త్డే ఉంటే ఓన్లీ చాక్లెట్స్ అవన్నీ పంచిపించి వచ్చేసిరంట. క్లాసెస్ ఏం జరగలేదంట, వాళ్ళు డ్రెస్ వేసుకొని వెళ్ళిండే కానీ జరగలేదంట. అండ్ ఈరోజు ఉంది, కానీ ఈరోజు ఇంకా మా హస్బెండ్ అసలు నిద్ర సరిపోవట్లేదు, ఉండట్లేదు, పండుకోనిలే అని చెప్పేసి ఈరోజు మా హస్బెండ్ పండుకొని మమ్మల్ని కూడా లేవనిచ్చలేడు. క్లాసెస్ అయితే ఈరోజు పోయినాయి, నిన్న లేదు, ఈరోజు లేదు, మళ్ళీ రేపు వెళ్తారేమో. సో ఈరోజు కరాటికి వెళ్ళలేరు, లేట్గా లేచినాం అనమాట. నేను ఈ మధ్య తొందరగా 6:30కి అట్లా లేస్తుండే, 6:30 6:40 లేస్తుండే, 7:30కి 7:40కి ఏం లేచినాం ఈరోజు. సో అయినా సరే నేను దొల్లుకుంటూనే ఉండే, ఎందుకంటే నాకు తొందరగా లేచి అలవాటు అయిపోయింది. 6:30 లోపు, 6:40 లోపు, ఒక్కోసారి 6:20 6:15 ఇట్లా 6:30 6:40 లోపు అయితే లేసేస్తాం అనమాట. సో ఇంకా ఆ టైంకి మేలుగా వచ్చింది, ఏదో దొల్లుకుంటూ అట్లనే ఉండే. ఇంకా 8 గంటలకు లేచి ఇక ఊడ్చి తూడ్చి సింపుల్గా ముగ్గులు అయితే వేసిన. ఇక వీళ్ళు వచ్చేసి కాంచన 1 మూవీ పెట్టించినారు, చూస్తున్నారు. నుంచి ఏదైనా సినిమా పెట్టు, దయ్యం దాన్ని పెట్టు, బొమ్మల దాన్ని పెట్టని మొత్తుకుంటున్నారు. మోటు పత్తులు వస్తుంది, చించాన్ వస్తుంది, ఏం చూస్తలేదు. అందుకే కాంచన సినిమా బాగుంటుంది కదా అని చెప్పేసి పాత పెడుతుంటారు అనమాట. మొన్న ఒకసారి ఈగ పెట్టించిన, ఒకసారి రోబో పెట్టించిన, సో పాత 7th సెన్స్ ఒకసారి పెట్టించిన, మంచిగా ఉండేటివి. ఈరోజు కాంచన పెట్టించిన. అండ్ నేను అయితే బోండాలు అయితే వేయడానికి ప్రిపేర్ అవుతున్నా. నైట్ ఏమైంది, ఫ్రిడ్జ్లోంచి కొంచెం అంటే మరి ఫ్రిడ్జ్లోంచి ఏదైనా స్మెల్ వచ్చిందా అని తెలియదు, లేకపోతే కాలిన స్మెల్ లాగా వచ్చింది. మేము ఎంతకన్నా మంచిదని చెప్పేసి ప్లగ్ తీసేసిండే. నాకు తెలిసి ఆ బోండాలది తడిపి పెట్టిన కదా పిండి, మరి దాని నుంచి వచ్చిందో, నిమ్మకాయలు కూడా ఉన్నాయి, దాని నుంచి వచ్చిందో స్మెల్ తెలియదు. ఈ నిమ్మకాయలు తీసి తెచ్చిండు మా హస్బెండ్, అట్లే పెట్టిండు. మరి దేని స్మెల్ తెలియదు, స్మెల్ వచ్చిండే. సో స్మెల్ వచ్చేసరికి ఏంది స్మెల్ వస్తుందని చెప్పేసి మేము కొద్దిసేపు ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేసినాం అనమాట. 1 గంట ఆఫ్ చేసి ఆన్ చేద్దాం అనుకున్నాం. నైట్ అంతా ఆఫే చేసి పెట్టినాం. ఈరోజు మార్నింగ్ 8 o'clock లేచినాం అన్నా కదా, అప్పుడు ఇట్లా కసుగుట్టు కొట్టుకుంటూ పోతున్నప్పుడు ఫ్లగ్ అసలు పెట్టలేమో, అసలు ఆ పిండి ఎట్లుందో లేదో ఇంకా ఓపెన్ చేయలేదు. పాలు ఫ్రిడ్జ్లో పెట్టిన, నైట్ అంతా ఆఫే ఉంది. ఆ పాలు ఉన్నాయి పోయినా ఏదలేదు. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసిన. చట్నీ లేదనమాట, ఫస్ట్ చట్నీ వేసి బోండాలు వేస్తున్నాప్ప. అండ్ నిన్న కూడా వ్లాగ్ నేను సగమే పెట్టిన, చాలా లాంగ్ వ్లాగ్ వచ్చింది. ఆడికి 23 minutes 24 minutes పెట్టిన. ఇంకా తర్వాత అంతా కూడా వ్లాగ్ తీసిన. సో అది ఈరోజు పెడతాను. సో ఈరోజు పెడితే ఈరోజు తీసింది, ఈరోజు ఆల్రెడీ పెట్టిన, గ్యాస్ స్టార్ట్ చేయలేదు. సో నిన్న సగం పార్ట్ అనేది నిన్న తీసింది, ఈరోజు ఒక పార్ట్ వస్తుంది, రేపు సోమవారం ఒక పార్ట్ వస్తుంది. సో మంగళవారంది ఈరోజు తీసింది వస్తుంది. అంటే రేపు నేను సోమవారం బ్లాగ్ మేబీ తీస్తే లేకపోతే లేదు. చాలా వరకు నాకు బ్లాగ్స్ లేకపోతేనే సోమవారం బ్లాగ్ తీస్తాను, లేకపోతే సోమవారం బ్లాగ్ తీయను, పూజ ఉంటుంది కాబట్టి. సో చూస్తాను, నేనైతే మొత్తం బ్లాగ్ పెట్టలే. మొత్తం బ్లాగ్ పెట్టుంటే 45 minutes దాకా అయ్యేది. అంతే సగం పెట్టినా, ఇంకా సగం ఈరోజు పెడతామని వదిలేసిన. ఏందిరా వేసినాక తిని అప్పుడు చెప్పు. మంచిగా చట్నీ ఫ్రెష్గా, అన్నీ ఫ్రెష్గా ఇప్పుడే చేస్తున్నప్ప. చట్నీ ఫ్రెష్గా అంటే ఒకరోజు చేసి 3 రోజుల దాకా తింటాము. ఇప్పుడు అయిపోయింది. ఏం కావాలా? వడనే వేసుకొస్తాపా. వచ్చేసి పెరుగు తోడేసిండే, నిన్న అయినట్టుంది మంచిగా. ఇంట్లో తోడేసిన పెరుగు కమ్మగా మస్తు ఉంటుంది కదా, తీయగా. మంచిగా ఈరోజే తింటా, మళ్ళీ రేపు ఫాస్టింగ్ ఉంటా కాబట్టి ఈరోజు మంచిగా ఎక్కువ వేసుకొని ఈరోజే తింటా. పల్లీలు ఏంచిద్దినా కొన్ని, పల్లీలు ఏంచిస్తాపా. కొబ్బరి లడ్డు తిన్నారు ఇందాకే. ఇంకా టిఫిన్ వేస్తారా అంటే వడ కావాలి, బొంగులు వేయి అనుకుంటున్నాను. దీనిలో ఎప్పుడు వేసలేను నేను, ఎట్లా వస్తుందేమో. ఒకసారి ఆ పాతింట్లో కిరాయికున్నప్పుడు నీవే కదా వేసింది దీన్ని. ఉన్నాయి కానీ రాగా అయిపోయింది టిఫిన్. వేడి చట్నీ అంతా ఉంది, నీ ఇష్టం. చూడు సబ్బుని చూడు, అడొకటి దొరుకుతాయి. సో కరెక్ట్గా 10 అయితే వచ్చినాయి. నా ఎట్లా వచ్చినాయి అట్లా వేసిన. టేస్ట్ మంచిగా ఉంటే చాలు కదా. సో ఈడొచ్చేసి ఒక 9 ఉన్నాయి. ఈడొచ్చేసి ఒకటి పెద్దది, ఒకటి చిన్నది పడ్డది. సో కరెక్ట్గా 10 అయితే అయినాయి. 2 తిన్నా అయిపోతుంది. సో చట్నీ కూడా వేసేసిన. చట్నీ అయిపోయింది, తినేసేయాలి ఇంకెళ్ళి. నా బేటా తిందూరు రండి, సినిమా అప్పుడు కోసేపు. అస్సలు
తినేలేరు, టేస్టే చేసలేరు, కానీ ముందే ఏడుస్తారు వీళ్ళైతే. నాన్న బోండాలు తెచ్చుకుంటే తీసుకొని మింగుతలేరా మాకొకటి అని అవే ఇవి. మరి ఇవి నేను ఇంకా టేస్టే చేసలేదు, సూపర్ ఉంటాయి లేవు ఎట్లా తెలుసు? తినేతే చూడు. వద్దంటే తినకు, మేము తింటాం బట్. అందుకే ఇలా మొక్కలకి ఎప్పుడు దోశలు ఇవే వేయాలి, వేరేవి చేయరు. దండి చూడు, తినకపోతే నేను తింటా పట్టు. నేను చేసి నేనే తింటా. అంటే నువ్వు ఫోన్ చూసేదాకా ఈరోజు మాట వినవా? మాడిని ఎట్లా మీరు తిన్నారు? నాకు 4 ఇచ్చేసి మీరు 3, 6 ఉన్నాయి. అమ్మమ్మ ఫోన్ చేస్తుంది లేడా, ఫోన్ చేసింది. అదే నా వీడియోలో చేసింది, సౌండ్ వినబడుతుంది. సో మళ్ళీ చేస్తా, వీళ్ళు టిఫిన్ తిన్నాక ఎట్లుందో చూసి చేస్తా. మళ్ళీ చేస్తూ ఎట్లుంది బాగుందా అలా పెట్టు, నేను టేస్ట్ చేసి మా అమ్మ ఫోన్ చేస్తుంది, మాట్లాడుతూ. పిండి పడుతుంది లోపల. పెడతా, బాగుంది కదా, వేడివేడో చట్నీ బాగుంది. బాగుందా? అది ప్రశాంతంగా సాయి కూడా తాగనిస్తలేడు, నన్ను తాగిండు 10 సార్లు పిలుస్తుండు, ఎందుకు ఏమో. ఏంది, వాట్ ఆర్ యూ డూయింగ్? సబ్బు ఇట్లా పెడతారా వాషింగ్ మిషన్ మీద? ఏంది నాకు చెప్తే నేను నోముతుంటే కదా. అన్నీ నీవే క్లీన్ చేసేటోళ్ళగా మాట్లాడుతున్నావు చూడు, బిల్డప్లు ఇస్తున్నావు. నిన్న ఎంత చేసినా పొద్దున్న సాయంత్రం క్లీనింగ్ పనే ఉండే నాకు. ఇప్పుడు ఛాయ్ తాగుకుంటా కూర్చున్నా. తోమే అంటే తోమనా అంటే అయితే ఊరికే టైం పాస్ చేస్తాను. నిన్న అన్ని పనులు చేసుకున్నా, ఈరోజు జస్ట్ టిఫిన్ ఒకటి వేసిన, ఛాయ్ ఒకటి పెట్టిన, పని నుంచి ఇప్పటిదాకా ఖాళీగానే కూర్చున్నా. టైం వచ్చేసి 11:30 అవుతుంది. అదే ఇంకా వీళ్ళు నీళ్ళు అయిపోయిండే, నీళ్ళు తీసుకొని వెజిటేబుల్స్ కూడా ఏమి లేవు, టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి ఒకటే ఉన్నాయి. ఇంకేమైనా వేసుకొస్తా అని చెప్పిండు. పిల్లలు కూడా స్కేల్ అంటుండు. నిన్న మూవీకి వెళ్ళేసి వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నాం, కానీ అప్పటికి 8:45 అవుతుండే. ఇంకా షాప్స్ అందులో నిన్న ఇండిపెండెన్స్ డే కాబట్టి షాప్స్ తొందరగా క్లోజ్ చేస్తాడని చెప్పేసి ఈరోజు తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు ఎన్ని డేస్ నుంచి అడుగుతారో స్కేల్ అని చెప్పేసి. స్కేల్ అంటే నార్మల్గా స్కేల్స్ కాకుండా బొమ్మల్లాగా ఆ స్కేల్స్లో గేమ్స్ కూడా ఆడేటట్టు వస్తాయి కదా, కాంబాక్స్ పైన వచ్చేటట్టు. సో అట్లాంటివి అడుగుతున్నారు అనమాట. మేమంటే ఏదో ఒకటి తీసుకొని వస్తాం, కానీ వాళ్ళు వచ్చి చూసి సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకుంటారంట. ఇంక అందుకే పదంట అని చెప్పి తీసుకొని పోయిండు. ఇంకా అతను స్నానం చేసుకున్నాడు కాబట్టి పూజ చేసుకొని అయితే వెళ్ళిండు. ఇంక ఈ బాసలు చూడండి, ఇందాక దేవుడికి అభిషేకం చేసేటప్పుడు నేను ఆ మూలకు పెట్టిన, మూలకు కూడా కాదు అసలు చుట్టుపక్కలనే కనబడద్దంటే మొత్తం తీసి ఈడ పెట్టిన తోమే బాసలు. ఇది వచ్చేసి నైట్ అన్నం అనమాట. అన్నము ఖరాబ్ అవుతుంది ఈ మధ్య, ఎండాకాలం కదా, ఎండ బాగానే కొడుతుంది, తొందరగా అన్నం ఖరాబ్ అవుతుంది. యాక్చువల్లీ నేను ఈవినింగ్ తింటే నాకు సరిపోతుండే, కొంచెం మిగిలితే తినలేను కదా నిన్న, అట్లా అయింది. ఇదైతే బోండలకు చేసిన ఆయిల్ అంతగానము మిగిలింది. ఇంకా ఎగ్ వేసి బజ్జీలు దేవినట్టు దేవాలంట. లోపల పిండి ఉంది, నువ్వు కొంచెం నూనె పోస్తావు అన్నాడు. ఎంత నూనె పోసినాయి కూడా, ఇంకా ఇందులో ఉంది. దీనికి ఇంకా డబ్బాలు ఉండే, ఆ 10 వేయించేసరికి సగంలో సగమైంది. అయితే దేనికన్నా యూజ్ చేసిన నూనె ఉంటే మళ్ళీ దాన్ని రీయూజ్ చేయొద్దు, పడేయాలి అని అంటారు కదా. కానీ నేను అట్లాంటిదంతా తీసి ఒక కప్పులు వేసుకొని దోశలు వేసుకుంటాం కదా, దోశలన్నా ఇడ్లీలన్నా ఏదైనా టిఫిన్ చేస్తే దానికి చపాతీలన్నా కలిసేటప్పుడు ఇట్లా రౌండ్గా పోయడానికి యూజ్ చేస్తాను అనమాట. అందుకని పెట్టుకుంటాను. పడేయన్ని అయితే పడే బుద్ధి కాదు కూడా, యాక్చువల్గా పడేస్తేనే మంచిది అంటారు కానీ పడేయండి నేను. ఇంకా వంట వచ్చేసి నిన్న క్యాబేజ్ ఫ్రై ఎట్లా వేసింది అట్లనే ఉంది, కొంచెం అయిపోయింది అంతే. ఖచ్చితంగా 3-4 రోజులు వస్తుంది క్యాబేజ్ ఫ్రై, ఎప్పుడు చేసినా అంతే, ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు కాబట్టి. ఇంకా గడ్డ పెరుగు పట్టినా కదా, తోడేసిన కదా, పెరుగుంది. ఇప్పుడు పప్పు ఒక్కటి చేయంటున్నాడు.
పప్పు కావాల్సినవి అయితే అన్నీ ఉన్నాయి. పప్పు పెట్టేసి ఇంక నేను తొందర స్నానం చేసుకొని పనులు చేసుకుంటా. తొందర పనులు తీసుకొని వీడియోస్ ఉన్నాయి కదా ఎడిటింగ్ చేసి పెట్టుకుంటా. మళ్ళీ రేపటికి ఎల్లుండి కూడా వీడియోస్ మంచిగా అయితే నాకు రేపు పూజకి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉంటుంది. డిస్టర్బెన్స్ అంటే ఏం ఉండలేదు కానీ ఏమంటే కొంచెం నీరసం ఉంటుంది కదా. పూజ అంతా పక్కన పెడితే ఫాస్టింగ్ ఉంటుంది కాబట్టి నీరసం ఉంటుంది. తొందరగా ఈవినింగ్ అయిపోతే మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకున్నాక వాళ్ళకి చదివించిన అంత అయినాక తొందర పడుకోవడానికి ట్రై చేస్తా. అదే ఎడిటింగ్ చేసేటట్టు ఉంటే లేట్ అవుతుంటుంది అనమాట ఎడిటింగ్ విషయంలో. అది ఒకరోజు ముందే చేసుకుంటే అయిపోతుంది. ఇన్ని రోజులు అంటే నాకు వీడియోస్ లేకుండా చెప్పినా కదా, నిన్న చాలా లాంగ్ వీడియో తీసిన కాబట్టి నాకు ఇప్పుడు ఆ వీడియో ఎక్స్ట్రా వీడియో ఉంది. సో అది ఎడిటింగ్ చేసేసి ఇది ఎల్లుండికి ఎడిటింగ్ చేసేసి పెడతా. ఎంత తక్కువ మాట్లాడదాం అనుకుని ఎక్కువనే మాట్లాడేస్తుంది. నేను మాట్లాడేది తక్కువ చేసి చూపించేది ఎక్కువ చేయాలనుకుంటా కానీ ఏదో ఒకటి చెప్పేవి ఉంటాయి, అవే ఎక్కువసేపు అయిపోతాయి. వచ్చేసి గోర్లు కట్ చేసుకున్నాం మేము అన్నీ. గోర్లన్నీ తీసేసి ఇప్పుడు దీపం వేసిండు కాబట్టి కసివేం కొట్ట ఇవన్నీ గోర్లు ఒకటి ఒక పేపర్ తీసుకొని ఎత్తేస్తా. నా హెయిర్కి కలర్ వేసుకున్నా కదా, అసలు నా చూసుకోలే ఎందుకంటే ఈవినింగ్ మూవీకి టైం అయిపోయింది అనమాట. సో తొందరగా పూజ చేసుకొని వెళ్ళే వరకు టైం అయిపోయినది. జస్ట్ ఇట్లా టవల్తో జుట్టు దులుపుకొని క్లిప్ పెట్టుకొని ఉరికిండే. కానీ కరెక్ట్ టైంకి వెళ్ళినాం. మూవీ 6:15కి స్టార్ట్ అయింది, అప్పుడు వెళ్ళినాం. ఇది హెయిర్ కలర్ పెడితేనేమో అవి హెయిర్ డ్యామేజ్ అవుతుంది, మంచిది కాదు అంటారు. ఈ హెన్న పెడితేనేమో అది నేను ఎంతగానం హెన్న కలిపి ఓన్లీ ఇదే పాటికి చాలా పెట్టినా అయినా సరే ఇంకా వైట్ హెయిర్ కనబడుతుందండి. ఇటు సైడ్ ఇట్లా పెడతాం, మళ్ళీ ఇటు సైడ్ పెడతా, ఇట్లా కూడా తిప్పుతాం, అన్ని రకాలుగా అతుకుతుందని. అయినా సరే వైట్ హెయిర్ ఇంకా కనిపిస్తూనే ఉంటుంది హెన్న పెడితే. మా హస్బెండ్ ఏమో హెన్ననే పెట్టుకో, అవి కెమికల్స్ వాడకు, మంచిది కాదు అంటున్నాడు. అందుకే నేను కూడా హెన్ననే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2 వీక్స్ అయింది కానీ హెయిర్ కంప్లీట్గా బ్లాక్ అయితే అవుతలేదు. 12:40 అరే నాన్న ఎక్కడ పోయినరా? 12:40 అవుతుంది. నేను వంట చేయాలా, కుక్క నీళ్ళు లేవు ఇంట్లో. సగం బాటిల్ తాగడానికి ఒకటి ఉన్నాయి. ఇక నేను బియ్యం ఏరిన ఏమంటారు పప్పు వేద్దామని పప్పు కడిగి పెట్టిన. వంట చేయడానికి నీళ్ళు లేవు, ఖాళీ. నీళ్ళు తీసుకొస్తాను, అప్పుడు వేడి నీళ్ళు కూరగాయలు తీసుకొస్తాను. ఇంకా వచ్చలేడు అని చెప్పేసి బాక్స్లో తొమ్మిదేమని బాక్స్లో కూడా తోమి ఇంకా వస్తలేదు. ఫోన్ అయినా చేయాలి. లేట్ అవుతుందంటే నేను స్నానకాయ వేసి వస్తాను. టిఫిన్ చేసిరు కదా సైలెంట్ ఊరద్రా. ఇది అక్కడ కూలర్ ఉంది. లడ్డు అవసరమా? లడ్డు ఏందిరా మీరు మళ్ళా ఇదంతా సంత పెట్టి? ఏయ్ నీకెందుకు అన్నావు అనుకో చంప పగులుతాయి. ఇదంతా ఏంది? నేను బట్టలు తీసుకోవాలి ఇప్పుడు. ఏ దో బై నుంచి ఫస్ట్ ఇవన్నీ తీయండి అంటే బట్టలు తీసిస్తా అంటావు. ఇప్పుడు అవుతుంది టైము. అప్పటి నుంచి అర్ధగంట నుంచి నేను వాళ్ళ నాన్న ఫోన్ చేసి ఏదో స్లాట్ బుక్ చేసేది వచ్చింది, వస్తున్నా బుక్ చేసేసి అన్నాడు. అర్ధగంట అయిపోయింది, ఇంకా రాలి. స్నానం చేసుకుంటా పోయి ఇంకా వచ్చినాకనే అన్నం కూర చేస్తా. ఏంది ఏం తెస్తావే? డిష్ వాషరా తెచ్చుకరా. వాసలు చక్కగా తోమనే డిష్ వాషర్ తెస్తాడంట. అదొకటి రక్కబడింది కంటాడు. వాసలు చక్కగా తోమనానే. ఆ బౌల్లకి కింద మొత్తం గ్రీన్ కలర్ సబ్బు మొత్తం చూడు ఒకసారి, నువ్వే చూడ. నాకు చూపి అంటే వీడియోలో కూడా తీసి పెడతా. పోరా ఆ బౌల్ తీసుకురా పోగొట్టే పోరా. మేము ఒకటంటే వాడు అప్పటి నుంచి గబ్బు అని పట్టి ఏదో స్మెల్ వస్తుండే. నైట్ కూడా ఎక్కువ అది ఫ్రిడ్జ్ తీసినామని చెప్పినా కదా, ఒక రకమైన స్మెల్ వచ్చింది రూమ్లో మార్నింగ్ నుంచి. ఏదో ఒక గిన్నె పెట్టుకరా పోరా. సూపి నేనే స్నానం చేసుకున్నా. 2 అవుతుంది. ఇప్పుడు వచ్చి అన్నీ తీసుకొచ్చిండు. ఎండుమిరపకాయలు కూడా తీసుకొచ్చిండు. కారంపొడి వాడు 10 సార్లు తిరుగుతాడు.
ఆ గిన్నె ఈ గిన్నె పట్టుకొని 10 సార్లు తిరుగుతాడు మా చిన్నోడు. వంట చేయాల కూర్చున్నా, స్నానం చేసుకున్నా కూర్చున్నా. మీరు అన్నం తింటారా? మీకు అన్నం వేసుకొస్తుంది చూడు, అది కొన్ని షింకులో ఉన్నట్టుంది. చిన్న కటోరలు కొన్ని షింకులు ఉన్నాయి. తోమిన అన్ని ఆడ పైన పెట్టిన. అంతేందుకు తోమి పైన పెట్టినలే ఇప్పుడే. నువ్వు వంట చేసే నేనేది తెస్తాను, నేను శుభ్రంగా తోముతా అని చెప్తున్నా కదా. సబ్బు ఉంటుందేమో ఆడాడు అంతే, ఇంకేముంటుంది. మా చిన్నోడికి నేనే వస్తా. చిన్నోడు పోయినానికి చూపిపో. విన్ను ఇవిరా చిన్నోడా, మీరు అన్నం తిందలే కదా. పో, నేను సబ్బు తోముతానంట, పోయి తీసుకుపోయి చూపిపో. అన్నం నేనే. ఏమన్నా సబ్బు ఉన్నాయా చూడురి, సబ్బు ఉన్నాయా దీనిలో చూడురా ఇంత నీట్గా గిన్నె. ఇప్పుడే నేను ఇందాకనే మా హస్బెండ్ ఇగో వంట కూరగాయలు అని తెచ్చే వరకు లేట్ అవుతుంది, అందరు బాసలను దోముతా అన్నా కదా. చూడు మిల్లమిల్లలాడుతుంది. ఇంకోటి ఫ్రిడ్జ్లో ఉన్నాయి కూరలు తీసి పెట్టింట. ఇవ్వండి ఇక వీళ్ళు అన్నం తిన్నవి ఏమున్నాయి దీనికి. ఇట్లా ఇవి ఇట్లా పెడతాము, నీళ్ళ మచ్చలు అనేది ఉంటాయి, పడతాయి. దీనిలోకి ఏమైంది? ఈ శుభ్రంగా ఉందా లేదా? గ్లాసులు చూడు, చాయ్, మిక్సరు ఇంత నీట్గా తోముతున్నా నేను. ఒక్కటికే పద్దాలి బోండు. నాన్న వచ్చి చూసుకోమని అన్నీ నీట్గా ఉంటాయి. 7 ఉంది చూడరా. ఇదే ఈ వెనకల్లా అంటాడేమో, ఈ రౌండ్ చూపిపో. ఏమైంది దానికి? దా చూపి. ఏది కటోరి వెనకాల అది. ఇదంతా ఎంత శుభ్రం ఉంది. ముందల అంటే వెనకాల కూడా గుచ్చు తోముతారా సందులలా? అంటే నువ్వు డిష్ వాషర్లు వేస్తే అది మొత్తం తోమునా? అదే తెచ్చి పెట్టుకో అయితే. ఏమైంది? సబ్బు కదా వెనకాల. ఇదంతా ఎండిపోయింది, దీన్ని ఏం పట్టుకుంటావే? నువ్వేమన్నా ఈడేసుకుని తింటావా? ఎత్తిలు వెనకలు వేసుకొని తింటారు కదా. ఓవరాక్షన్ చెయ్యకు, అర్థమైందా? ఎవరైనా ఇగో ముందలు వేసుకొని తింటారు. ముందల ఏమైంది కటోరికి? చూడురి ముందలేమైంది? వెనకాల వేసుకొని తింటారా, ముందలు వేసుకొని తింటారా? ఫస్ట్ అది చెప్పు నాకు. నువ్వు వద్దు పట్టు ఎందుకు మాటలు ఒకటి. వెనక దీనిలో లోపల ఇంకా అవి ఇవి ఉంటుంటాయి. దీని లోపల ఇప్పుడు బోగొండలు కూడా ఉంటాయి. నేను ఇది తడిపి పెట్టిన బోగొండలు కూడా ఉంటాయి. ఈ బోగొండలకి వెనకలు ఇవన్నీ మాడుతుంటాయి. రుద్దికాడికి రుద్దుతాం, పోతే అవి పోయే కాడికి పోతాయి. కానీ మొన్న వండుకో తినేది ముందలా కదా, వేసుకో తినేది ముందలా కదా. ఏమో బట్ నేను తెస్తే డిష్ వాషర్ కూడా తెస్తాను, మంచి దోమతలో బాసలు అంటే అన్నీ తీసుకుంటా. ఓనో అయినాక ఇప్పుడు కాదు. ప్రతి వారం టెంపుల్కి వెళ్ళేసి వచ్చి అన్ని సామాన్లు తీసుకొని ఇట్లా పానీపూరి మింగుతారు. నేను దహీపూరి. నేను మమ్మల్ని చూసుకుంటే టెడేం తిన్నాడు. సో టెంపుల్కి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకొని బిల్పత్రి తెచ్చుకొని ఇంకా పూజ కావాల్సిన సామాన్లు అన్నీ అయితే తెచ్చుకున్నాము. సో ఫుల్ పానీపూరి తిన్నారు. యాక్చువల్గా ఏమైందంటే 2 ప్లేట్లు పానీపూరి తింటారు వాళ్ళు. నేను వచ్చేసి దహీపూరి 1 ప్లేట్ తింటా. లాస్ట్కి పిల్లలు స్వీట్ పానీపూరి అడిగితే మా హస్బెండ్ స్వీట్ పానీపూరి ఇవ్వండి అని చెప్తే వాళ్ళు మళ్ళీ 1 ప్లేట్ దహీపూరి ఇచ్చారు. స్వీట్ వేసి ఇచ్చారు. దహీ ఒకటి కాదు, స్వీట్ వేసి మళ్ళీ ఇంకో ప్లేట్ ఇచ్చారు. అసలు మాకు ఆడనే ఎక్కువ. మా హస్బెండ్ ఏమో అసలు తినడు, ముట్టాడు. ఎప్పుడో జమానకు ఒకసారి అన్నట్టుగా తింటాడు. ఇంకా మా చిన్నోడు 2 ప్లేట్ పానీపూరి తిన్నాక వాడు ఉత్తే తింటాడు అనమాట. ఉత్తేయి ఇంకా వాడు 2 తీసుకొని ఉత్తే తిన్నాడు. వాడు పానీపూరి తినేది కూడా ఓన్లీ పూరిలో పానీ వేసుకొని తింటాడు, కర్రీ తిన్నాడు. ఇంకా మా పెద్దోడు వచ్చేసి మొత్తం పానీపూరి తింటాడు. 2 ప్లేట్లు తిన్న తర్వాత అతను ఓన్లీ స్వీట్ పానీపూరి అని చెప్తే
మళ్ళీ ఇంకొక పానీపూరి అది అది ఇంకా అన్ని మిక్చర్ అంతేసి మనకు దహిపూరిలో ఎట్లా ఇస్తారు కదా. సో అవి 4 ఏమి ఇచ్చిండు. ఆ 4 మళ్ళీ మా పెద్దోడే మింగేసిండు. చిన్నోడైతే నార్మల్ ప్లేన్ మీద తిన్నాడు. మళ్ళీ మా పెద్దోడు దహిపూర్లో 6 or 8 వస్తాయి కదా, ఆ 6 or 8లో మళ్ళీ ఒకటే ప్రతిసారి 2 తింటుండే. ఈసారి ఒకటి తిన్నాడు. ఎందుకంటే అది మళ్ళీ ఇంకో ప్లేట్ ఇచ్చేసరికి ఆ ప్లేట్ వాడు మింగేసిండు. అసలు ఎన్ని పానీపూరి తిన్నారంటే అన్ని తినేసిరు. ఎప్పుడు ఇంతగానే తిననీకుంటుండే. ఓన్లీ 2 ప్లేట్లు పానీపూరి తిన్నాక దహిపూరి తింటుండే. ఇంకా వాళ్ళకి ఒక స్వీట్ పూరి ఇస్తారు కదా, సో అది ఇచ్చేసిన వీడు వచ్చేసిన వేరే 2 దహిపూరి తింటుండే. ఇట్లా తింటుంటే కానీ ఈసారి అతను ఒకటంటే ఒకటి ఎక్కువ వేసేసిండు. బాగా తిన్నారు. ఇప్పుడు అన్నం తినమంటే తింటలేరు వీడని. సో నేను కూడా రేపు మార్నింగ్ కావాల్సినవన్నీ ప్రిపరేషన్స్ అయితే చేసుకున్నా. వచ్చి రాగానే ప్రసాదంలో పురుగు పడుతుంది అన్న కదా, అదంతా క్లీన్ చేసుకున్నా. బాగానే టైం పట్టిందనమాట. ఇవి వచ్చేసి రేపు మార్నింగ్కి ప్రసాదం కోసం. ఇవైతే బనానాలు, ఈ ఫ్రూట్స్ మేము లాస్ట్ వీక్ దేవుడు ప్రసాదం కోసం తెచ్చుకునేవి. అండ్ వీళ్ళ స్కూల్లో నిన్న ఇండిపెండెన్స్ డే కూడా మళ్ళీ ఇచ్చారు బనానాలు. నిన్న తెచ్చినప్పుడు మంచిగా ఉండే, అప్పుడప్పుడే ఎట్లా అయిపోయింది ఖరాబ్ అయినాయి. మా హస్బెండ్ కవర్లో పెట్టకు కుల్లో వదిలేసి అంటే కుల్లో వదిలేస్తుంటేనేమో సన్న ఈగలు వస్తున్నాయి అనమాట. అందుకే బీట్రూట్ జ్యూస్ చేసే బట్ట కప్పిన. అండ్ వంట వచ్చేసి ఉంది, అన్నం ఉంది, క్యాబేజీ ఫ్రై, పప్పు, కింద తోడేసిన పెరుగు సరిగ్గా అవ్వలేదు. పాలు మంచిగా లేవనుకుంటా, మంచిగా లేవు కూడా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పాలు అంతా పగిలిపోయాయని చెప్పేసి ఒక ప్యాకెట్ చూపించిన కదా, సో ఆడనే తెచ్చిన. మళ్ళీ అవే పాలతో తోడేసిన. ఎప్పుడు నేను పెరుగు తోడేస్తే గడ్డ ఇట్లా వస్తుండే. ఈరోజు తీస్తే మొత్తం నీరే వస్తుంది. మజ్జిగనే వేసుకొని తాగి అయిపోగొట్టుకోవాలి. వీళ్ళు తిన్నారు కదా, ఇప్పుడు అన్నం ముద్దుంటున్నారు. వాళ్ళ నాన్న బయటికి వెళ్ళిండు. వచ్చినాక 4 ముద్దలు అందరూ కలిసి కూర్చొని తినేటప్పుడు తినబెడతా. ఇంకా ఈ బట్టలు ఒకటి మడత పెట్టుకొని, ఈ ఆడన్ని ఈడిన్ని బట్టలు ఉండే మడత పెట్టేసుకొని తినాలి. కరెక్ట్ 8 అవుతుంది టైం. సో కొంచెం తొందరగా వండుకుంటే మార్నింగ్ 3 o'clockకి లేస్తా. సో ఎవ్రీ వీక్ ఇదే చెప్తా కదా. సో ఈ పూజ అయ్యేటన్ని రోజులు ఇంక ఇదే ఉంటుంది చెప్పేది. సో డైలీ ఏం జరుగుతుందో అది చెప్పాలి కాబట్టి ఈరోజు 17,700 rupees received on Bharat Pay. మా హస్బెండ్ వేసినట్టు ఎక్కువ అమౌంట్ వచ్చిందంటే మా హస్బెండ్ వేసినట్టు. ఈరోజు సండే షాప్స్ బంద్. సో అదే ఏది ఉంటే అదే చెప్తా కాబట్టి ఇంకా ఎవ్రీ వీక్ నాకు పూజకు రొటీన్ ఇదే ఉంటుంది కాబట్టి ఇదే చెప్తా. అండ్ రేపు వచ్చేసి నాగుల చవితి కూడా ఉంది కాబట్టి నాకు మార్నింగ్ పూజ అవుతుంది. సో నేను ఎట్లా చేస్తానంటే, నాకు ఇప్పుడు పూజ పట్టుకున్నా కాబట్టి అందులో కరెక్ట్ సోమవారమే వచ్చింది నాగుల చవితి కూడా. సో మధ్యలో ఎప్పుడైనా వచ్చినా సరే నేను మేనేజ్ చేసుకుంటుండేనేమో. నాకు పూజకి నేను 3 గంటలకు లేసి అన్నీ ప్రిపేర్ అయ్యి పూజ కూర్చున్న వరకు టైం పడుతుంది నాకు. ఆ టైంలో పిల్లలు స్కూల్ కూడా వెళ్ళిపోతారు. సో నేను పిల్లల చేతితోటి కూడా పాలు పోపియాలనుకుంటాను. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి నేను మార్నింగ్ ప్రశాంతంగా పూజ చేసుకొని అడవిడి లేకుండా ఈవినింగ్ తీసుకెళ్ళి పాలు పోపిస్తాను. అండ్ ఈ వీక్ అల్లారం టైమింగ్స్ కూడా నేను కొంచెం చూసుకొని పెట్టుకోవాలి. యాక్చువల్గా నేను చూసుకునే పెట్టుకున్నా కానీ అది అంత స్పేస్ లేదు అనుకుంటే మా హస్బెండ్ అది ఏవేవో డిలీట్ చేసినప్పుడు అది అలారం టైమింగ్ ఎగిరిపోయినట్టు ఉంది. చెప్పినా కదా ఆల్రెడీ 7 weeks దాకా మంచిగా 3 o'clock లేచిన. అదే 8th week రోజు తప్పిపోయిందనమాట. 4:20కి ఏమో లేచిన. 4:20కి లేచి ఆ రోజు అసలు నేను అనుకున్నా అసలు 16 వారాలు ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీక్ టైంకి లేవాలని. కానీ అలారం చేసి పెట్టింది. నేను అనుకోలేనంటే అవి యాప్స్ మా హస్బెండ్ స్పేస్ క్లియర్ చేస్తుంటే అల్లారం పోతుంది అన్నట్టుగా అనుకోలే. కానీ అల్లారం పోయింది. అల్లారం పెట్టుకొని ఎడిటింగ్ చేసిండే ఆ రోజు. కానీ అల్లారం పోయింది. ఈసారి 1-2 సార్లు చూసుకొని ఖచ్చితంగా 3 గంటలకి లే. బట్టలు పెడుతుంటే ఏంది చెప్పు ఫాస్ట్గా వస్తాడైతే. ఇక్కడ బట్టలు మడత పెడుతుంటే గుర్తుకొచ్చింది. బయట బట్టలు తీసేయలేను, కొన్ని దండెంకుని ఎట్లా వేసిపోయింది. కరెంటు పోయిందా? ఇవన్నీ ఇట్లా పెట్టిపోయినా కరెంటు పోయినట్టుంది. టైం చూడండి 10 నిమిషాల దాకా 10 అవుతుంది. నువ్వే తినిపించాలన్నాం. ఎందుకంటే నేను కోన్ పెట్టుకుంటూ వస్తున్నా ఈరోజు. ఈ డిజైన్ చాలాసార్లు చూసిన, కాకపోతే ఈ ఫ్లవర్ నాకు రాదులే ఎందుకులే అన్నట్టు వదిలేస్తుండే. కానీ ట్రై చేద్దాం ఎట్లన్నా నొచ్చుకోకని ట్రై చేసిన. ఈ కింద మధ్యలో అవి 2 మంచిగా వచ్చినాయి. ఆ తర్వాత ఇంట్రెస్ట్ దొబ్బింది. అందులో మా హస్బెండ్ వచ్చేసింది అనమాట. ఇంకా తినాలా టైం అవుతుంది అనుకుంటా నేను ఇష్టం వచ్చినట్టు పెట్టేసిన. ఇంకా అతను మధ్యలో కూడా ఏదో స్లాట్ బుక్
స్లాట్ బుక్ చేసుకుంటూ కూర్చుండే. ఇంకా ఇంత టైంలో పెట్టుకొని సగం వీడియో కూడా ఎడిట్ చేసిన. ఇప్పుడు మళ్ళీ తినేసి విత్ వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. టైం కరెక్ట్ 10 నిమిషాల దాకా 10 అవుతుంది. ఎంత తొందరగా వండుకున్నాం, మార్నింగ్ తొందర లేవాలి కదా అనుకుంటా, కానీ లేట్ అయితే తినేసినాము. ఇంకా ఫ్రై అయితే కొంచెం ఉంది. ఇంకా మా హస్బెండ్కి రేపు వస్తుంది, నేను ఎట్లా తిన్నా కదా. ఈ పప్పు కూడా ఉంది. అండ్ ఈ పెరుగు చూడండి అస్సలు మంచిగా అయ్యలేదు, నీళ్ళే అయింది. ఇంకా మజ్జిగ చేసి తాగాల. దీన్ని అనుకుంటుంటా కానీ ఎప్పుడు చేస్తానేమో, రేపు అసలుకే ముట్టుకోను. మా హస్బెండ్ అడిగితే వేసిస్తా. ఇంకా అన్నం అయితే ఇంత అన్నం మిగిలింది. చూడండి షటర్లు వేసుకోకుండా పండుకున్నారు. చాలా వేడిగా ఉండే సాయంత్రము. ఇప్పుడు మెల్లగా చల్లి తీస్తుంది. వీళ్ళేమో వేసుకోలేదు. యాక్చువల్గా వేసే వండుకోమన్నా కానీ మా వినుగాడు మేమేం తినము, ఏం వేసుకోము, మమ్మల్ని వండుకొని మమ్మీ తర్వాతకి లేసి వేసుకుంటాను వండుకున్నాడు. తర్వాత వండినకి ఏం లేసి వేసుకుంటారా అంటే బాగా అలసిపోయారు ఆ పిల్లలు. పండుకూర యాక్చువల్గా వాడు పానీపూరి ఎక్కువ తినడు, కడుపు గిట్ల వస్తుందేమో వదులుతా అని చెప్పేసి అది చెప్పకుండా కవర్ చేస్తుండు. అన్నం తినలేరు చూడండి, ఇద్దరు తినలేరు. ఆ పానీపూరి చాలా ఎక్కువ తిన్నారు ఈరోజు. అండ్ ఇంకా వెళ్ళే ముందే ఆ లడ్డూలు తిన్నారు. వెళ్ళే ముందు కొంచెం తొందర లేట్ అయిన ఆఫ్టర్నూన్ నీళ్ళు తీసుకురానికి టైం పట్టింది కదా, కొంచెం మధ్యలో లేట్ టైంలోనే అన్నం తిన్నారు. అండ్ పప్పు ఉంది కాబట్టి వీళ్ళకి రేపు ఇందులోకి టమాటా చారు కూడా నిన్న వేసినాయి కదా, అది ఉంది. యాక్చువల్గా అది తెచ్చుకొని తిందాం అనుకున్నాం, కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా చల్లగా అయిపోయింది. మళ్ళీ దాన్ని గరం పెట్టుకొని ఓడి తెచ్చుకుంటున్నాను, అట్లే పెట్టిన. పప్పు టమాటా చారు బాగుంది అది. సో టమాటా చారు పప్పు అవుతుంది కాబట్టి టమాటా కర్రీ చేస్తారు రేపు వీళ్ళకి. అంతే, ఇంకేం చేయను. ఇవన్నీ తోమేసి వచ్చి పండుకోవాలి, ఎడిటింగ్ చేసి పండుకోవాలి. ఏంటి ఇవాళ వీడియో. ఇంకా రేపు తీస్తే లేకపోతే లేదు, ఎందుకంటే ఎక్స్ట్రా ఒక వీడియో ఉంది కదా. ఈ వీడియో మంగళవారంకి వస్తుంది. సో రేపటికి నిన్న నేను ఎక్కువ ఎక్స్ట్రా తీసినవి అన్న వీడియో అది ఎడిటింగ్ చేస్తున్నా, అది వస్తుంది. కాబట్టి రేపు తీస్తా లేకపోతే లేదు. ఎక్కువ నాకు అవి చూపించుకునే తీసేది ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ నేను ఊక సోది వాకుంటున్నది నాకే పెట్టబుద్ధి కాదు. కానీ ఒక్కోసారి వీడియోస్ లేవు అని అంటే అట్లా పెడుతుంటా. లాస్ట్ మండే కూడా అంత మాట్లాడింది పెట్టద్దు అనుకున్నా, కానీ లేచిన అనే విషయంతో టాపిక్ తోటి మాట్లాడేసరికి అది అంత పెద్దగా అయిపోయింది. సో ఏదైనా చూపించుకునేది తీసేటట్టుంటే రేపు కూడా వ్లాగ్ తీస్తా, లేకపోతే గమ్మును వదిలేస్తా. ఎట్లా నీరసంగా ఉంటుంది, ఆడ ఈడ తొల్లుకుంటూనే ఉంటా. రేపు శివపురాణం చదువుకుంటా, పూజ అయిపోయినాక ఆడ ఈడ తొల్లుకుంటుంటా.